ఇద్దరు పడుండారు. ఒక్కళ్ళ కూడా ఫోన్ లేపాలని బుద్ధి జ్ఞానం లేదా? ఆంటీ ఎవరావిడ? మాయాదేవి చెల్లెలు. ఇట్ట గొలుసుతో కట్టేసినారేంది? మీరు అసలు మనుషులేనా? పశువుల్లా ఉన్నారు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఎందుకనో ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళాలి? ఇవాళ మాతాజీ ఆశ్రమానికి వెళ్ళాలని చెప్పాను కదా. అంత గొప్ప సంకల్పం అనసూయ గారిది. ఆమె అడుగు జాడల్లో మీరు కూడా నడవాలి. ఆయన పేరు, కీర్తి ప్రతిష్టలు స్వర్గం దాకా చేరాలి. అంటే వాళ్ళు కూడా స్వర్గస్థులు అవ్వాలి అని దాని భావం అన్నమాట. ఊరుకోండి వెంకటరత్నం గారు. విజయ్, మాత, వారి పేరేమిటి? రామకృష్ణ. కృష్ణ, ఎక్కడికి కృష్ణ? ఇప్పుడే వస్తాను. ఏయ్, ఆగు. ఎవరండి మీరు? ఏం కావాలి? నిన్నెక్కడో చూశాను నేను. నన్న ఇక్కడే చూసుంటారు. చాలా రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాను. లేదు, నేను ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చాను. ఎక్కడ చూశాను నేను? నాకు పూజకు వేలవుతుందండి, నేను వెళ్తాను. ఆగు. నువ్వు వెడ్డింగ్ ప్లానర్వి కదా? చెప్పు, ఇక్కడేం చేస్తున్నావు? అది పార్ట్ టైం జాబా? ఇదేనా నీ ఫుల్ టైం జాబ్? అయ్యో, జాబ్ ఏంటండి, మేం సన్యాసులం. మరి పెళ్లికి ఎందుకు వచ్చావు? మాత మీద కోపంతో అలిగి సన్యాసం వదిలేసి వచ్చేశాను. కాని తర్వాత పశ్చాత్తాపడి తిరిగి వచ్చేశాను. మాత మీద నీకెందుకు కోపం వచ్చింది? అది తప్పు నాదే. ఆ రోజు ఆలస్యంగా నిద్రలేచాను, మాత మందలించారు, అందుకే కోపం వచ్చింది. సన్యాసులంటే కోపతాపాలు ఉండకూడదు కదా? ఆ విషయం ఇక్కడి నుంచి వెళ్ళాకే తెలిసింది.
అందుకే తిరిగి వచ్చేసాను. ఇక నేను వెళ్తాను. ఇక్కడేదో తేడాగా ఉంది. అదేంటో అర్థం కావట్లేదు. నాకు ఈ వాతావరణం నచ్చకలా అనిపిస్తోందా, లేక నిజంగా ఏదైనా ఫ్రాడ్ జరుగుతోందా ఇక్కడ? కృష్ణ, ఆ? ఏంటి ఇలా వచ్చేసావు? ఊరికే ఆశ్రమం చూద్దామని. అబద్ధం చెప్పకు. నీకు ఈ వాతావరణం నచ్చదని నాకు తెలుసు. అయినా మేము బాధపడకూడదని వచ్చాం. నిన్ను ఎక్కువసేపు బాధ పెట్టడం మాకు ఇష్టం లేదు కృష్ణ. పద వెళ్దాం. ఓకే. దీర్ఘ సుమంగళీ భవ. అంటే దాని అర్థం దాని తాళి కూడా తెగిపోద్ది, తొందరలోనే చచ్చిపోద్ది అని. చిరంజీవ చిరంజీవ. చిరుప్రాయంలోనే చచ్చిపోయే జీవి. మేము బయలుదేరుతాం మాతాజీ. పునర్దర్శన ప్రాప్తిరస్తు. నరకలోక ప్రాప్తిరస్తు. ప్లీజ్ ఊరుకోండి. దాని ఇన్నర్ మీనింగ్ అదే కదయ్యా. మీరేం మాట్లాడలేదు రామకృష్ణ గారు? నా ప్రశ్నలకి మీ దగ్గర సమాధానాలుండవు. నాస్తికులా? నాకు దేవుడంటే గౌరవం ఉంది, పిచ్చి లేదు. నేను దేవుణ్ణి పూజించను, ప్రేమిస్తాను. ముఖ్యంగా నాకు దేవుడికి మధ్య మరొక మీడియేటర్ ఉండడం నాకు ఇష్టం లేదు. మీలాంటి వాళ్ళని మొదటిసారి చూస్తున్నాను. మీకు శుభం జరుగుగాక. కొంపతి సేఫ్ గా పంపించేస్తుందేటి? మాత, మేము ఇంక బయలుదేరుతాం మాతాజీ. బయలుదేరండి. బయలుదేరండి. నీ పద్ధతి నాకు ఏమీ నచ్చలేదు మాత. ఏ అతిథుల్ని సాగనంపడం మంచి పద్ధతే కదా? వాళ్ళు అతిథులు కాదు, మన శత్రువులు. యమపురికి పంపాల్సిన వాళ్ళని తాపీగా వాళ్ళ ఇంటికి పంపించావేంటి? కాళ్ళ దగ్గరకు వచ్చిన అవకాశం కోరి పులిబోల్లోకి వచ్చిన ఈ జింకలు పుసుక్కును కొరికితే లటుక్కున ప్రాణం పోతాది. ఎందుకు వదిలేసావు? ఆశ్రమంలో మదర్ అంటే రిస్క్ కదా సార్. అబ్బా చా, మాకు తెలదు మరి. అసలు ఈ ఆశ్రమంలో మర్డరే జరుగుతున్నట్టు చెప్తావేటే బాబు? ప్రసాదం అని చెప్పి దాంట్లో ఏదో విషం కలిపేసి వాళ్ళతో తినిపించేసామనుకో గుట్టుకుని చచ్చిపోయేవారు. లేదంటే వాళ్ళ నలుగురిని ధ్యానం చేసుకోమని గదిలో పెట్టి తలుపులు వేసేసి కొవ్వొత్తి వెలిగించామనుకో ఆ కొవ్వొత్తి ఇలా కరిగిపోతుంది, వాళ్ళ ప్రాణాలు అలా పైకి పోతాయి. శవాల్ని యాజ్ యూజువల్ గా మన ఆశ్రమం భూగర్భ మాతలో కలిపేసేవాళ్ళం. ఎంత ఈజీగా అయిపోయేది. పాడు చేసావండే. అంత ఈజీ కాదు వెంకట్రత్నం గారు. కృష్ణ ఎలాంటివాడో తెలిసి కూడా వాణ్ణి తక్కువ అంచనా వేయకు. వాడికి ఆల్రెడీ డౌట్ వచ్చింది. కొంప తీసి మన మీద కాదు. నళిని, నన్ను క్షమించండి మాత. అతిథులు వస్తున్నారని చెప్పినా నువ్వెందుకు బయటికొచ్చావు? పొరపాటైంది మాత. ఇంకోసారి రిపీట్ అయితే చచ్చిపోతావు. కృష్ణ నిన్ను ఏమని అడిగాడు?
పెళ్లిలో కనిపించావు కదా అని అడిగాడు. కవర్ చేశాను మాత. నమ్మాడా? నమ్మేలా చేశాను. వాడు నమ్మకపోతే ఈ డొంకకు నువ్వే తీగవవుతావు. ఇంకెప్పుడు వాడికి ఎదురు పడకు. అలాగే మాత. వెళ్ళు. ఇంత చెప్పే బదులు దాన్ని చెప్పి పారేయచ్చు కదా. ఈ ఎదవ సోదంతా ఎందుకు? ప్రాణం చాలా విలువైంది వెంకటరత్నం గారు. చిన్న చిన్న తప్పులకు అంత పెద్ద శిక్ష వేయకూడదు. మరి మన డొంకను కదిలించే తీగని చెప్పావు కదా. ఆ కృష్ణగాడు ఈ తీగల్ని మీటాడనుకో, మన చావురాగం పలుకుతుంది కదా కర్మ. అంత ఛాన్స్ వాడికెందుకిస్తావు? దేవుడితో మాట్లాడాను, త్వరలోనే ముహూర్తం పెడతానని చెప్పాడు. ఆయన ఎప్పుడు పిలుస్తాడో, వీళ్ళు ఎప్పుడు పైకి పోతారో నాకైతే పెద్ద టెన్షన్ గా ఉంది దేవుడు. అన్నింటికీ తొందరపడకూడదు. కొన్ని వెంటనే జరుగుతాయి, ఇంకొన్ని నిదానంగా జరుగుతాయి. సాధనమున పనులు సమకూర ధరణిలోన. ఆ విశ్వదాభిరామ వీరరామ ఈ పద్యం కూడా మేము చిన్నప్పుడు చదువుకున్నాం. థ్యాంక్స్. విజయబాబు గారు బయటికి వెళ్ళారు. 10 నిమిషాల్లో వచ్చేస్తారు, వెయిట్ చేయండి. అలాగేనమ్మా, అలాగేనమ్మా. హలో మూర్తి గారు, బాగున్నారా? నమస్కారం బాబు. బాగున్నారా? ఏంటి ఇలా వచ్చారు? ఈశ్వర్ గారు కూడా దేవుడు పంపిన కారణ జన్ముడు. ఈ కలియుగంలో కూడా ఇంకా మంచితనం, న్యాయం, ధర్మం ఉన్నాయంటే ఈశ్వర్ గారి లాంటి పుణ్యపురుషులు ఉండబట్టే. మీకు నేను ఎలా కృతజ్ఞతలు చెప్పుకోను? ఈ నిరుపేదను ఆదుకున్న మంచివారు, అక్షర దానం చేసిన గురువు గారు, నన్ను బతికించిన దేవుడు, నా తల్లిదండ్రులు జీవితాన్ని ఇస్తే మీరు పునర్జన్మనిచ్చారు. ఇంత పెద్ద కుటుంబానికి కోడల్ని చేశారు.
ఎంత గొప్ప వంశానికి వారసునిచ్చే అదృష్టాన్ని ఇచ్చారు. హోదా, ఆస్తి, అంతస్తు అన్నీ అన్నీ ఇచ్చారు. అనామకురాలిగా మిగిలిపోవాల్సిన దాన్ని 10 మంది గుర్తుంచుకునేలా గౌరవించేలా చేశారు. మీ రుణం తీర్చుకోవడానికి ఈ జీవితం సరిపోదండి, సరిపోదు. నా ఒంట్లో ఉన్నది రక్త మాంసాలు కాదు, మీరిచ్చిన ధైర్యం, స్ఫూర్తి. భౌతికంగా మీరిక్కడ లేకపోయినా నా గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. మీ ఆత్మ ఎక్కడున్నా నా సంతోషాన్ని కోరుకుంటుందని నాకు తెలుసు. నన్ను, కృష్ణను మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించుంటారు. మీ దీవెనలు మాకు ఎప్పుడు కావాలి. మీరు మా వెన్నంటే ఉండి మమ్మల్ని నడిపించాలి. మాకు భయం వేసినప్పుడు ధైర్యం చెప్తూ, దారి తెలియనప్పుడు దారి చూపుతూ, నిరాశ కలిగినప్పుడు ఆశను కలిగిస్తూ, అనుక్షణ స్ఫూర్తినిస్తూ ఉండాలి. మీరెప్పుడు మాతోనే ఉండాలండి, మాతోనే ఉండాలి. సరే, నేను చూసుకుంటాను. ఓకే, బయలుదేరండి. నమస్తే. బాబు విజయ్, ఎందుకు ఆ ఫోటోని తీస్తున్నారు? ఇది అక్కడ ఉండకూడదని కృష్ణ. ఇంట్లోకి ఎవరొచ్చినా ముందు మీ అన్నయ్య గారే కనపడతారు కదా. ఫోటో చూసి అందరూ అన్నయ్య లేరని బాధపడతారు. ఆయన జ్ఞాపకంగానైనా ఉండాలి కదా. మీకు కావాల్సిన అన్నయ్య జ్ఞాపకాలు కాదు కృష్ణ, ఆశీస్సులు. అన్నయ్య ఎక్కడున్నా అవి మీకుంటాయి. కానీ ఫోటో ఇక్కడుంటే వచ్చిన నష్టమే ఉంది. అంటే నా గదిలో ఉంటే నాకు తోడుగా ఉంటుందని. లేదు విజయ్, మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు. అబ్బే, అదేం లేదు కృష్ణ, నిజమే చెప్తున్నాను. నిజంగా ఆ నిజమేంటో చెప్పండి. మీకు వదిలికి మధ్య మూడో మనిషి ఉండకూడదు. ఒకప్పుడు అన్నయ్యకి శత్రువుగా ఉండే నేనే ఇంకా ఆయన్ని మర్చిపోలేకపోతున్నాను. అలాంటిది అన్నయ్యతో ఎంతో స్ఫూర్తిని పొందిన వదిన అన్నయ్యని మర్చిపోవడం అంత సులభం కాదు కృష్ణ, చాలా కష్టంగా ఉంటుంది. లేదు విజయ్, నాకు అలాంటి ఫీలింగ్ ఏం లేదు. మా క్షేమం కోసం నువ్వెంతో చేసావు కృష్ణ. నువ్వు కూడా సంతోషంగా ఉండాలి. నువ్వు బాధపడితే మా అన్నయ్య మమ్మల్ని క్షమించడు. వదిన మనసులో నువ్వు ఉండాలి. వదిన శాశ్వతంగా నీదే అవ్వాలి. అందుకే అన్నయ్య ఆశీస్సులుంటే చాలు. మీకు జ్ఞాపకాలు అవసరం లేదు.
నన్ను క్షమించన్నయ్య. నిన్ను తక్కువ చేయాలనేది నా ఉద్దేశం కాదు. నిన్ను ఇంట్లోంచి వేలేసే ప్రయత్నం కాదు. నువ్వు మా గుండెల్లో ఉన్నావు అన్నయ్య. నిన్ను తుడిచేయడం మాకు సాధ్యం కాదు. వదిన నిన్ను మర్చిపోలేకపోతుంది. కృష్ణకి తీరని ద్రోహం జరుగుతుంది. అది నీకు ఇష్టం ఉండదు. వదిన జీవితం బాగుండాలని నువ్వు కూడా కోరుకున్నావు కదా. నిజంగానే తను మరో మంచి మనిషికి భార్య అయింది. కృష్ణని చూస్తుంటే నువ్వే గుర్తొస్తున్నావు అన్నయ్య. నీలాగే మంచితనం, నీలాంటి గొప్పతనం కృష్ణలో ఉన్నాయి. రుద్రని తన కన్న కొడుకులా చూసుకుంటున్నాడు. రుద్ర కోసం తనకి పిల్లలే వద్దన్నాడు. అంత మంచి మనిషికి ఇంతకన్నా మనం ఏమివ్వగలం అన్నయ్య. అందుకే వదిన నీ జ్ఞాపకాల్ని త్వరగా మర్చిపోవాలి. కృష్ణని శాశ్వతంగా తన సొంతం కావాలి. అందుకే అన్నయ్య, నీ జ్ఞాపకాలు వాళ్ళ కంట పడకుండా ఇక్కడ దాచిపెట్టాను. ఏమనుకో కదా. తప్పైతే క్షమించు. కృష్ణ వదినని దీవించన్నయ్య.